ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 22 ఏప్రిల్ 2025 పంచాంగము మరియు నక్షత్రాల వారీగా ఎలా ఉందో ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణపక్షము మంగళవారం అవుతుంది. తిథి ఈరోజు కృష్ణ నవమి. ఈరోజు సాయంత్రం 6:14 వరకు ఉంటుంది. తర్వాత దశమి వస్తుంది. నక్షత్రము శ్రవణ నక్షత్రము ఈరోజు మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. తర్వాత ధనిష్ట, ఇది మకర రాశిలో ఉంటుంది. 6:05 వరకు 23/4/2025 వరకు. ఇక వర్జము ఈరోజు సాయంత్రం 4:39 నుండి రాత్రి సాయంత్రం 6:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:26 నుంచి 9:17 వరకు. తిరిగి మధ్యాహ్నం 11 ఉదయం రాత్రి 11:06 నుంచి 11:51 వరకు. రావుకాలము మధ్యాహ్నం 3:24 నుంచి 4:59 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. యోగము శుభ యోగము ఈరోజు రాత్రి 9:13 వరకు, తదుపరి శుక్ల. కరణము తైతుల ఈరోజు ఉదయం 6:43 వరకు, తర్వాత గరిజ సాయంత్రం 6:14 వరకు. సూర్యుడు మేషరాశిలో 14 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 3:20 నుంచి 15 మే 2025 రాత్రి ఉదయం 8:56 వరకు ఉంటాడు. అశుభ సమయాలు గుళికా కాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం 12:14 నుంచి 1:49 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:04 నుంచి 10:39 వరకు. సూర్యచంద్రులు ఉదయాస్తమయాలు పరిశీలిస్తే సూర్యుడు ఉదయం 5:54 ఉదయిస్తాడు. సూర్యాస్తమయం సాయంత్రం 6:35 అవుతుంది. చంద్రుడు మధ్యరాత్రి 1:40 ఉదయిస్తాడు. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:14 అవుతుంది. దిన ప్రమాణం 12:40 ఉంటుంది. అభిజిత్ లగ్నం 12:14 వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణం 11:18. ప్రయాణానికి వారసులు పరిశీలిస్తే దిశ ఉత్తర దిశ వారసులు కాబట్టి ఈరోజు ప్రయాణం చేయకూడదు. బెల్లం తిని తప్పనిసరి పరిస్థితిలో ఉంటే బెల్లం తిని ఇటు వచ్చి బయలుదేరండి. ఏ దిశ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారి ప్రయాణాలకు వర్తించదు. ఇక తారాబలం చంద్రబలం ఈరోజు నక్షత్రాల వారీగా పరిశీలిస్తే ఈరోజు దినఫలాలను రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల వారికి జన్మతార అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు సాగుతాయి. సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. తద్వారా సమస్యలు వస్తాయి. 3వ పాదం అధికంగా చెడు లక్షణాలు ఉంటాయి. జన్మతార రోజు ఉన్నది తప్పనిసరిగా ఏదైనా పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి. మీ నక్షత్రం మృగశిర చిత్త ధనిష్ట వారికి తారబలం పరమై తార అవుతుంది. చిన్న ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి. చివరికి ధనలాభాలు ఉంటాయి. ఆరుద్ర స్వాతి శతభిష వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల సౌకర్యంగా ఉంటుంది. అన్ని పనులు చేసుకోవచ్చు. ఈరోజు శుభబలం. మీరు మిత్రతారలో కూడా ఏవైనా పనులు చేయొచ్చు. వ్యాపార పత్రాలు కూడా చేసుకోవచ్చు. పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి నైదంతార. ఈ నైదంతార అంటే 7వ తార అవుతుంది. జన్మతార నుంచి ఎలాంటి పనులు చేయకూడదు, విడిచిపెట్టడం మంచిది. తప్పనిసరి శుభకార్యం చేయన ముఖ్యమైన పని చేయాలనుకుంటే నువ్వులతో బాగా దానం చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టుకోవడమే మంచిది. పుష్యమి అనురాధ ఉత్తరభాద్రానికి సాధంతారంటే కార్యసిద్ధి. ఏ పని చేసినా విజయం లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. శుభప్రదం. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ప్రత్యక్తారంటే వ్యతిరేకత ఏర్పడుతుంది. 4వ పాదం పూర్తిగా మంచిది కాదు. వ్యాపార ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యాపార ఒప్పందాల్లో మధ్యలో ఆగిపోతే నష్టాలు వస్తాయి. తప్పనిసరి పరిస్థితి పనిచేయాలనుకుంటే ఉప్పు దానం చేస్తే కొంతవరకు మీకు పోషణం లభిస్తుంది. అశ్విని మఘ మూల నక్షత్రాలకు క్షేమతార అవుతుంది. క్షేమతార అంటే చాలా మంచిది. ఈరోజు వాహనాలు కొనుగోలు చేసుకోవడం, శస్త్రచికిత్సలు సర్జరీ చేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఈ ప్రయాణాల్లో ఇబ్బందులు రావు. మీ నక్షత్రం భరణి పూర్వ పలుకుడి పూర్వాషాఢ నక్షత్రాల వరకు విపత్తార అవుతుంది కాబట్టి మంచిదిగా. రాహు అధిపతి పంపించిన మధ్యలో ఆగిపోతుంది. విపత్తార రోజున విభేదాలు వస్తాయి. వివాదాలు గొడవలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితి అయినా పనిచేయాలంటే బెల్లం దానం చేసి చేయండి. వృత్తిగా ఉత్తరాషాఢ నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి అన్ని వ్యవహారాలు ధన విషయంలో బాగుంటుంది. ఈ వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు విస్తరించుకోవచ్చు, ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు, బ్యాంకులో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది. ఇక తారాబలం మధ్యాహ్నం 12:45 నుంచి మరుసటి రోజు 23వ తారీఖు 12:08 వరకు ధనిష్ట ఉంటుంది. ఈ ధనిష్ట నక్షత్రం వారికి మృగశిర, చిత్త, ధనిష్ట ఎవరికైతే అవుతుందో వారికి జన్మతార అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు అవుతాయి. జన్మతార విషయంలో ఆకుకూరలు దారి చేసి చేయాల్సి వస్తుంది పని చేయాలంటే. సూర్యుడు అధిపతి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష వారికి వివరమవుతారు కాబట్టి పని పూర్తవుతుంది కష్టం మీద కొద్దిగా. ఇక పునరుసు, విశాఖ, పూర్వభద్ర మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఈరోజు శుభప్రదము. ఈరోజు మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా మీకు అంతా శుభమే కలుగుతుంది. ఊహించని ఫలితాలు లభిస్తాయి. అనురాధ, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నైదంతార అంటే 7వ తార కాబట్టి ఏ పని చేయకుండా విడిచిపెట్టుకోవడం వచ్చింది. తప్పనిసరి పరిస్థితి అయితే నువ్వులతో కూడా బంగారాన్ని దారం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టుకోవడం వచ్చింది. దీనివల్ల ఆర్థిక నష్టాలు, తగాదాలు, భయము, అనవసరమైన శ్రమ, ఖర్చు ఉంటుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి సాధించారంటే కార్యసిద్ధి. ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడము, ఇంటర్వ్యూలకు వెళ్ళడము, కోర్టు కోర్సులకు అప్లై చేసుకోవడము, అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది. అశ్విని, మఖ, మూల, ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. మీ నక్షత్రము అశ్విని, జ్యేష్ఠ, రేవతి అయితే సాధంతార అవుతుంది. సాధన అన్ని రకాల కార్యసిద్ధి లభిస్తుంది కాబట్టి ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి, కోర్టు కేసులు వేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది. మీ నక్షత్రం అశ్విని, మఖ, మూల అయితే ప్రత్యక్తార అవుతుంది. పరిహారం ప్రత్యేకత అంటే అన్ని వ్యతిరేకత ఏర్పడుతుంది అన్నమాట. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. 4వ పాదం పూర్తిగా మంచిది కాదు. ప్రమాదాలు జరుగుతాయి, వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి కాబట్టి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు అయితే ఉప్పుదానం చేసి చేయండి, తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది. ఇక క్షేమత భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది. క్షేమతార అంటే శుభప్రదమైంది. క్షేమతారలో శస్త్రచికిత్సలు ఆపరేషన్ చేసుకోవచ్చు, ప్రయాణాలు చేసుకోవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు. అలాగే వాహనాలు కొనుగోలు చేస్తే కూడా మంచిది ఆ రోజు. దీనివల్ల అన్ని రకాల శుభాలు జరుగుతాయి. వృత్తిగా ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి విపత్తారు అవుతుంది కాబట్టి బాగానే ఈరోజు రాహు అధిపతి వివాదాలు వస్తాయి. ఏ పని చేయకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయాలి. ఈ నక్షత్రం రోహిణి, హస్త, శ్రవణం అయితే సంపత్తార. దానివల్ల ఆర్థిక వ్యవహారాల్లో, ధర విషయాల్లో ఇబ్బందులు చాలా బాగుంటుంది, కార్యానుకూలత ఉంటుంది. ఇక చంద్రబలం ఈరోజు 20/4/2025 సాయంత్రం 6:05 నుంచి 23/4/2025 మధ్యరాత్రి 32 వరకు మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలం. ఏ పనైనా చేయాలన్నప్పుడు చంద్రబలం బాగున్న రోజే తారబలం కూడా కలిసి వస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా చంద్రబలము చంద్రుడు అర్ధాష్టమ చంద్రుడు, అష్టమ చంద్రుడు, ద్వాదశ చంద్రుడు రోజుల్లో మాత్రం ఎలాంటి పనులు చేయకూడదు. ఈరోజు మీనరాశి వారికి ఈరోజు మిథున రాశి వారికి అష్టమ చంద్రుడు అవుతాడు. మిథున రాశి వారి తులారాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు అవుతాడు. కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు అవుతాడు. కాబట్టి ఈ 3 రాశుల వారు ఎలాంటి పనులు చేయకపోవడం మంచిది, ప్రారంభించకపోవడం మంచిది. ఈరోజు చంద్రుడు ఉన్నప్పుడు దూర ప్రయాణాలు చేయకపోవడం కూడా మంచిది కాదు. ఇక ఘాతవారం ఈరోజు మకర రాశి వారికి ఘాతవారం అవుతుంది కాబట్టి ఘాతవారాన్ని ప్రయాణాలు చేయకూడదు. ఇక ఇవి ఈరోజు పంచాంగ వివరాలు.